కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ జిల్లా రైతులు అరిగోసపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కొనే దిక్కులేదు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైనా పట్టించుకునే నాదుడే లేకపోవడంతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి. గంగాధర మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ జిల్లా రైతులు అరిగోస పడుతున్నారు. ఇంకా ధాన్యం కొనుగోలు కూడా చేయట్లేదు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూరా, గుడ్ ఈవినింగ్. అంటే మొత్తం మీద అయితే గత వారం నుంచి కూడా అకాల వర్షాలు వస్తున్న నేపథ్యం ఒకటైతే అన్నదాత మాత్రం ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైపు అంటే ఆరుగాలం కష్టించే రైతులకు అడుగడుగున కష్టాలనే చెప్పాలి. ఎందుకంటే పంట సాగు నుంచి మొదలు పెడితే అమ్ముకునే వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న దుస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సింధూరా. నిన్న చూసుకుంటే ఇటు మానకొండూరు కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున అకాల వర్షాలు వడగండ్లు వచ్చిన నేపథ్యంలో కనీసం టార్పాలిన్ కూడా అందించలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఓవైపు అధికారులను అడిగితే పట్టించుకునే నాదు లేడు. ఇంకోవైపు అమ్ముకుందామంటే ఒక నెల రోజుల నుంచి కూడా మార్కెట్లలో పోసుకొని కుప్పలు పోసుకుని ఉండాల్సిన దుస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంతో దీంతో రైతు కనీసం పెట్టిన పెట్టుబడుల వస్తువు రాదా అని చెప్పి దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు పోనీ అమ్ముకుందామా అంటే ఒక్కొక్క క్వింటాల్కు 5 కేజీల వరకు కూడా తరుగు తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ ఇది కాదు అది కాదు అనుకుంటే కొన్ని దళాలకు అమ్దామంటే మొత్తమే మునిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంకోవైపు నిన్న కురిసిన అకాల వర్షానికి అయితే ఇటు మానకొండూరు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే మాత్రం చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి సింధూరా. ఏది ఏమైనా కానీ ఈ రైతులకు సంబంధించి చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కావచ్చు, ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తం కావచ్చు, ఎక్కడ చూసినా కానీ రైతులు మాత్రం నెల 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇట్లా పొద్దున ఆరబోస్తుండ్రు, రాత్రి కుప్పలు పోసి అక్కడే పడుకుంటున్న పరిస్థితి. ఓవైపు కూలీలు దొరకట్లేదు, మరోవైపు అధికారులు పట్టించుకోవట్లేదు, ఇంకోవైపు కొనట్లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చాలా అవస్థలు పడుతున్న నేపథ్యం ఒకటైతే మరోవైపు ప్రకృతి ప్రకోపం కూడా వీరి మీద చూపిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా తట్టుకొని రైతులను నిలబడాలంటే చాలా కష్టమవుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా కానీ ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతుల విషయంలో స్పష్టత తీసుకొని త్వరితగతిన కొనాలి. లేకుంటే మాత్రం ఈ విధంగానే అకాల వర్షాలు వస్తే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా, వేణు, గంగాధర మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా పరిశీలించారు. అన్నదాతలకు ఏమని భరోసా ఇచ్చారు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే యాక్చువల్ గా ఈ రోజు ఉదయం ఏంటంటే కొన్ని మార్కెట్ యార్డ్లలో వడ్లు అయితే తీసుకొచ్చి ఆరబోసి ఇస్తున్నారు. కానీ ఈ అకాల వర్షాలు వస్తాయి కనుక అధికారులు తప్పనిసరిగా టార్పాలిన్ కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి వారికి కావాల్సిన. అంటే టార్పాలిన్లు కూడా లేవు. పెద్ద ఎత్తున మార్కెట్ కు ధాన్యం వస్తుంది, కుప్పలుగా ధాన్యం వస్తుంది. మరి కొనే నాదులు లేడు. అధికారులను అడుగుదామంటే ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మరి అసలు ఎప్పుడు కొంటారా కొనరా? అంటే పంట సాగు నుంచి కూడా చాలా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న రైతన్నకు వస్తుంది. ఈ విధంగా మాత్రం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా చివరి గింజ వరకు కొన్నారు. కానీ ఈ యొక్క సర్కార్ ఎందుకు కొనట్లేదు, ఎందుకు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుంటలేదు, వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి రవిశంకర్ ఇటు అధికారులపై మండిపడ్డ నేపథ్యం ఒకటైతే రైతులకు మేము తప్పనిసరిగా బాసటగా ఉంటాం. ప్రభుత్వం కనుక ఇట్లే నిర్లక్ష్యం చేస్తే మాత్రం మేము తప్పనిసరిగా రైతులకు బాసట ఉండి ఏ చెల్లెకైనా సిద్ధమవుతామని చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపించింది. సింధూరా, వేణు, వాతావరణ శాఖ అధికారులు ఎన్నో రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అని, అంటే వర్షాలు రాబోతున్నాయి, వర్షాలు పడబోతున్నాయని అలర్ట్స్ కూడా చేస్తున్నారు. అయినా కూడా కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎందుకు టార్పాలిన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయట్లేదు? గత బీఆర్ఎస్ హయాంలో ముందు జాగ్రత్త చర్యలుగా రైతులకు ఇవన్నీ ప్రొవైడ్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? యాక్చువల్ గా సింధూరా, ప్రతిది కూడా పంట సాగు నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా అధికారులు ఏం చేయాలంటే ఎన్ని హెక్టార్లు వస్తుంది, ఎంత కొనుగోలు చేయొచ్చు, ఎంత ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి అనే దాని మీద తప్పనిసరిగా రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ రివ్యూ కూడా జరిగినట్టు పరిస్థితి అయితే మనకు లేదు స్పష్టంగా. అంటే ముఖ్యంగా అవగాహన లోపం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఓవైపు ప్రకృతి ప్రకోపం కూడా చూపిస్తోంది. గోరు చుట్టూ రోకట్ పోట్లాగా ఓవైపు అధికారులు కొంటలేదు,
మరోవైపు అకాల వర్షాలు వస్తున్నాయి. అంటే గతంలో మాత్రం చివరి గింజ వరకు కూడా కొనేందుకు అన్ని సంసిద్ధం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ సర్కార్లో ఉండేది. అంటే ఎప్పుడు కానీ ఎన్ని గింజలు వస్తాయి, ఎంత కొనొచ్చు, ఎక్కడ కొనొచ్చు, ఎంతవరకు కొనొచ్చు అనే చెప్పి అప్పటికే ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు, టార్పాలిన్లు కావచ్చు అన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొనడమే కాదు, ఒక 1 వీక్ లోపలనే కూడా డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే డబ్బులు వాళ్ళు ఇవ్వకున్నా పర్లేదు, బోనస్ ఇవ్వకున్నా పర్లేదు, ఫస్ట్ అయితే మా గింజలు కొనండి అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ప్రతి మార్కెట్ రేట్ లో కనిపిస్తుంది సింధూర. అంటే వాళ్ళు రైతులు చెప్పేది ఒకటే, అంటే గతంలో చివరి గింజ వరకు కొన్నారు, ఇంకోవైపు కరోనా కష్టకాలంలో కూడా కొన్నారు. అంటే ఎన్ని అవస్థలు పడుకుంటూ ఆనాడు ప్రభుత్వంలో కొంటే మరి ఈ ప్రభుత్వంలో కనీసం రైతులను ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ అకాల వర్షాలు ఓవైపు, మరోవైపు కనీసం మద్దతు ధర లేదు, మరోవైపు చూసుకుంటే 5 కేజీలు కట్ చేస్తున్నారు. అంటే ఇన్ని అవస్థలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒకైతే అయితే నిజంగా చెప్పాలంటే చిత్తశుద్ధి లేక, దీనిపై పర్యవేక్షణ లేక ఇలాంటి పరిస్థితులు అయితే వస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సింధూర. రైట్, థ్యాంక్ యూ వేణు. కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ జిల్లా రైతులకైతే అరిగోసే మిగిలింది. అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. అయినా సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయి అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి. పంటను కొనే దిక్కులేక అన్నదాతలు అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గంగాధరలో ధాన్యాన్ని పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా అక్కడికి వెళ్లి అన్నదాతలకు ధైర్యం చెప్పారు. వెంటనే ప్రభుత్వము అన్నదాతలను ఆదుకోవాలి, ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలని సుంకే రవిశంకర్ అయితే డిమాండ్ చేశారు.